జట్సన్ అంటే జంకెందుకు? బీఆర్ఎస్ సర్కారును ఫుట్బాల్ ఆడిన జట్సన్, కేసీఆర్కు కంటి మీద కునుకు లేకుండా చేసిన బక్క, గులాబీ పార్టీని గద్దె దింపడంలో పరోక్ష పాత్ర, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయనకు దక్కని గౌరవం. ఇటీవల బక్కా జట్సన్ను సస్పెండ్ చేసిన పార్టీ నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ, పునరాలోచనలో పడ్డ హస్తం పార్టీ. జట్సన్పై టీపీసీసీలో చర్చ, సస్పెన్షన్ ఎత్తేసే ఛాన్స్. యాక్చువల్గా ఆయనకు ఆల్రెడీ ఎవరైతే సస్పెన్షన్ ఆర్డర్ ఇచ్చిండో చిన్నారెడ్డి గారు, ఆయన సస్పెన్షన్కి ముందు ఆయన ఇంటికి వచ్చిండు. డైరెక్ట్గా జట్సన్ ఇంటికి వచ్చే ఏదో బతిలాడే ప్రయత్నం చేసిండు. నువ్వు అట్లా మాట్లాడొద్దు, ఇట్లా మాట్లాడొద్దు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడదంటే, మనం వ్యతిరేకంగా మాట్లాడదంటే మీరు మార్చుకోవాలని చెప్పిండు. ఆయన మార్చుకునే అవకాశం లేదు కాబట్టి ఆయన సస్పెండ్ చేసిండు. సస్పెండ్ చేసిన తర్వాత కూడా ఆయన పెద్ద ఎత్తున ఫోన్లు పోయినాయి చిన్నారెడ్డికి. ఫోన్లు పోయి ఎట్లా సస్పెండ్ చేస్తావా, నువ్వు పెద్ద మనిషివి, వాడోడు ఈడోడు చెప్తున్న ఎట్లా సస్పెండ్ చేస్తామని ఆయన బండబూతులు తిట్టిరు పెద్ద మనిషిని. ఆయన ఇక సస్పెన్షన్ ఎత్తేయడానికి రకరకాల మనుషులతో జట్సన్తో మాట్లాడించే ప్రయత్నం చేసిండు. సో అల్టిమేట్గా ఆయన ఎప్పుడు వింటాడు, లేదు లేదు ఇవన్నీ మారుస్తున్నారు అని ఏమైనా తీసుకునే చర్యలు ఏమైనా ఉంటే సస్పెన్షన్ ఎత్తేయడానికి ఆయన యాక్సెప్ట్ చేస్తాడు, మళ్ళీ పార్టీలోకి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు. మీ వైఖరిలో మార్పు రాదు, ఆయన చెప్పిన డిమాండ్లు మీరు నెరవేర్చరు, ప్రజల కోసం ఆయన అడుగుతున్న వాటిని, ఇక అవకాశం లేదు. సో అట్లా ఇప్పుడు రకరకాలుగా ప్రయత్నాలు చేసిరు కానీ అది వర్కౌట్ అయ్యే అవకాశం లేదు. ఆయన కూడా ఇంట్రెస్ట్ లేనట్టున్నాడు. రాజకీయాల్లో అతను గొప్ప ఫైటర్, మంచి షూటర్ కూడా. ఆయన ఒక్కడే పోరాడుతున్నాడు. ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు, బడా కంపెనీల బండారం బయటపెడుతూ కీలక ఆధారాలతో నిలదీసే ఏకైక వ్యక్తి. బెదిరింపులకు ఏనాడు భయపడలేదు. నాడు నేడు ప్రభుత్వాలపైనే కొట్లాడుతున్నాడు. అతనే సస్పెన్షన్కు గురైన కాంగ్రెస్ సీనియర్ లీడర్ బక్కా జట్సన్. ఇవాళ అతని వెంట జనమంతా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. కేసీఆర్ సర్కారును ఒక ఆట ఆడుకున్నాడు. కల్వకుంట్ల కుటుంబం చేసే కాళేశ్వరం, మిషన్ భగీరథ, ధరణి పోర్టల్, వందలాది ఎకరాలు మాయం, ఓఆర్ఆర్ లీజు వంటి భారీ అవినీతి దందాలపై ఆర్టీఐ వివరాలతో బయటపెట్టిన ఘనత జట్సన్ది. గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ నేతలు చేసిన అవినీతి అంతా ఇంతా కాదని తెలంగాణ ప్రజలకు తెలియజెప్పి ఆ పార్టీని అధికారంలో నుంచి దించిన దాంట్లో ఆయనది పరోక్ష పాత్ర. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో జరిగిన అవకతవకలు, అవినీతిపై నిలదీస్తూ ఆధారాలతో సహా కోర్టులో కేసులు వేశాడు. రాష్ట్రానికి పట్టిన కేసీఆర్ ఫ్యామిలీ పీడ విరిగిపోవాలంటూ అనేక ప్రెస్ మీట్లు, ప్రసంగాలతో ఒంటి కాలుతో వికలాంగుడై పోరాటం చేసిండు. ఈ నేపథ్యంలో తెలంగాణ సమాజం ఆలోచన చేసి కారు పార్టీని ఓడగొట్టి కేసీఆర్ను ఫామ్ హౌస్లో కూర్చోబెట్టిరు. ఇందిరమ్మ రాజ్యమైనా బాగుంటుందేమో అని హస్తం పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను నమ్మి చేయి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ను అధికారంలో కూర్చోబెట్టిండ్రు. అయితే ఇందులో కీలక పాత్ర పోషించిన బక్కా జట్సన్ను మాత్రం పార్టీ నుంచి బయటకు వెళ్ళగొట్టిరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వంటి పెద్ద పెద్ద నాయకులతో కలిసి పనిచేసిన అనుభవం ఆయనది. అంతేకాదు క్రమశిక్షణ గల లీడర్గా పార్టీలో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్నాడు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ ఆయనకు ఏదైనా పదవి దక్కుడు సంగతి పక్కన పెడితే అసలు జట్సన్ని పార్టీ నుంచే సస్పెండ్ చేశారు. అక్కర ఉన్నంత వరకు ఆదినారాయణ, అక్కర తీరాక గుదినారాయణ అన్నట్టుగా ఉంది టీపీసీసీ తీరు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ బరిలో ఉన్నాడు. డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ స్థానాలు గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే అంతకుముందు 2021 మార్చిలో పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిచిన పల్లా రాజేశ్వరరెడ్డి జనగాం ఎమ్మెల్యేగా గెలిచినందున ఆ స్థానంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు జట్సన్ ఆసక్తి కనబరుస్తున్నాడు. ఆయన 4వ తారీఖేమో నామినేషన్ కూడా వేయబోతున్నాడు, అంటే ఎల్లుండి. అప్పటి నుంచే ఆయా ప్రాంతాల్లో తిరుగుతూ పలు సమస్యలు తెలుసుకుంటూ ప్రచారంలో ముందుకు వెళ్తున్నాడు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ మద్దతుతో బరిలోకి దిగేందుకు సన్నద్ధమయ్యాడు. ఉమ్మడి జిల్లాలు తిరుగుతూ ఉద్యోగులను, నిరుద్యోగులను కలుస్తున్నాడు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ కుటుంబంపై ఫైట్ చేసిన నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా జట్సన్కు మంచి ఫాలోయింగ్ పెరిగింది. ఇటీవల ఆయన్ను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసినందున కొంతమంది దాన్ని వ్యతిరేకించారు. జట్సన్కు జరిగిన అన్యాయంపై ఆయనకు అండగా నిలుస్తున్నారు. అందులో భాగంగా ప్రజలు ఆయనకు ఫుల్ సపోర్ట్గా ఉన్నారు. ముఖ్యంగా యువత బక్కా జట్సన్ వెంట ఉన్నారు. పునరాలోచనలో పడ్డ పీసీసీ అట. అసలే జట్సన్ అకారణంగా సస్పెండ్ చేశామని పీసీసీ పునరాలోచనలో పడ్డట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలు తిరుగుతూ ఉద్యోగులను, నిరుద్యోగులను కలుస్తున్న జట్సన్కు మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే బక్కా జట్సన్కు క్రేజ్ పెరిగినందున గాంధీ భవన్లో ఆయన గురించి చర్చ నడుస్తోంది. సస్పెన్షన్ ఎత్తివేసి ఆయన్ను చల్లబరిచే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే జట్సన్కు కొందరు వ్యక్తుల ద్వారా రాయబారాలు పంపుతున్నట్టుగా విశ్వసనీయ సమాచారం. అత్యధిక ఎంపీ స్థానాలు రావాలన్నా, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం కాంగ్రెస్ ఖాతాలో పడాలంటే జట్సన్ పట్ల పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకుంటారో చూడాలి.
సో ఏదేమైనా ఇప్పుడు ఆయన మీ పార్టీలో ఉండడం అన్నది మీకు అసెట్. సో అలాంటి వ్యక్తిని వదులుకోవడం అన్నది తప్పు. మీరు ఏం చేయాలి అలాంటప్పుడు? పిలవాలా, కూర్చోబెట్టాలా, మాట్లాడాలా, ఇది కాదు ఇది అని చెప్పాలా? ఆయన ఏదైతే ప్రజల కోసం అడుగుతున్నారో ఇది ఈ సమయంలో మనం నెరవేరుస్తాం ఖచ్చితంగా, అందులో మీరే కీలక భాగస్వామిగా ఉంటారని చెప్పాలా? ఏదైనా చర్చల ద్వారా సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది. ఏ దానికైనా కూడా మీరు చర్చలు జరపరు, పిలవరు, పిలిచి అవమానిస్తారు, పైగా సస్పెండ్ చేస్తారు, మళ్ళీ పునరాలోచన పడతారు. నష్టం ఎవరికి? ఆయనకేం నష్టం? ఆయన ఫాలోయింగ్ ఇంకా పెరుగుతుంది, నష్టం మీకవుతుంది. ఇప్పుడు ఆయన మీరు 5 సంవత్సరాలుగా మీరు అధికారంలో ఉన్నంత కాలం మిమ్మల్ని ఆడుతూనే ఉంటారు కదా ఆట. ఈ ఆట ఆడుతూనే ఉంటాడు కదా, అది ఎవరికి నష్టం? మీకే నష్టం. ఇంత కామన్ సెన్స్ కూడా ఆలోచించకుండా ఒంటెద్దు పోకడతో ముందుకెళ్తే అటు ఇటు కాకుండా పోతారు కదా. ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. సో ప్రజల నుంచి కూడా రెస్పాన్స్ గట్టిగానే కనబడతా ఉన్నది. చూడాలి ఏం జరుగుతుంది అన్నది. నెక్స్ట్ ఇంకేమున్నాయి వార్తలు? సో ఆల్మోస్ట్ ఇవి మనకి ఆల్ న్యూస్ పేపర్స్లో కనిపిస్తున్న వార్తలు. నమస్తే తెలంగాణ ఆల్రెడీ చూసినాం కదా, కేసీఆర్ సభ, కథ, వ్యవహారం, ఇవే మనకి ప్రధాన వార్తలుగా ఉంది. ఈ పేపర్లో ఇంతకు మించిన వార్తలు ఏం కనిపిస్తలేవు. ఇంతకుముందు ఏదో విజయక్రాంతి పేపర్ ఏదో ఉండే కదా,